జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఈ రోజు అనగా 9/8/2026 రోజున హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ విఠల్ వాడి నారాయణగూడలో గల శ్రీ 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 ముత్యాలమ్మ, శ్రీ మాంకాలమ్మ, శ్రీ నల్లపోచమ్మ, రేణుక ఎల్లమ్మ అమ్మవారు బోనాల జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ దేవాలయం 1860లో నవాబ్ కాలంలో స్థాపించడం జరిగింది. ఈ దేవాలయం సుమారు 167 సంవత్సరాల గల పురాతన దేవాలయం కాబట్టి కోరిన భక్తులు కొంగు బంగారమే భక్తులకు ఆపదల నుండి కాపాడుతుందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అతి పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని చెప్పడం జరిగింది. ఈ దేవాలయానికి అమ్మవారిని దర్శించుకోవడానికి బండా ప్రకాష్ ఎమ్మెల్సీ చైర్పర్సన్ మరియు తెలంగాణ ముదిరాజ్ అధ్యక్షుడు మరొక నాయకుడు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దేవాలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అందువల్ల ఇక్కడికి వేలాది మంది భక్తులు కులాలకు అతీతంగా బోనాలతో పాల్గొన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనేక మంది భక్తులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం గుడి సభ్యులు దండు సరోజిని, బాసా రాజేందర్, కాకునూరి నరసింగరావు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బోనాల పండుగ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈరోజు విఠల్వాడి ప్రాంతంలో ఉన్న అత్యంత పురాతనమైన దేవాలయం హైదరాబాద్ మహానగరంలో 1860లో నిర్మించిన ఈ దేవాలయంలో మొట్టమొదటిగా వచ్చి పూజ చేసుకోవాలనే నిర్ణయంతో ఇక్కడ రావడం జరిగింది. ముత్యాలమ్మ, మాంకాలమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలతో సమ్మిళితంగా ఉన్న దీన్ని 1860లో ఇక్కడ ఉన్న ముదిరాజ్ సోదరులు నిర్మాణం చేసి దీన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఇతర కులాలు కూడా దీంట్లో అందరూ సంఘీభావంగా ఉండి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఈ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని, దీని విశిష్టతని ఇంకా బయటికి బాగా తెలియజేయాలని. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇది 1860లో కట్టిన దేవాలయం హైదరాబాద్ మహానగరంలో అత్యంత పురాతనమైన దేవాలయం. దీని నిజాం పాలనలో కట్టినది. దీనికంటే ముందు సూరట్ అప్పయ్య ముదిరాజు గారు ఉజ్జయిని మాంకాళి దేవాలయాన్ని నిర్మించినారు. అది ఒక 300 ఏళ్ళ చరిత్ర ఉన్నది. దాని తర్వాత ఇది ఉన్నది. దీని తర్వాత సింహవాణి 120 ఏళ్ళ చరిత్ర ఉన్నది. అట్లా అనేక దేవాలయాలు అనేక సంవత్సరాలు ఉన్నది. ఇది అత్యంత ప్రాచీనమైన దేవాలయం కాబట్టి దీని విశిష్టతను కాపాడుతూ ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుతూ దీనికోసం కృషి చేస్తున్న మా సోదరుడు నరసింహరావు ముదిరాజు గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి బోనాల పండుగకు ముఖ్యంగా మాతృమూర్తులు మహిళలందరూ కూడా ఈనాడు అమ్మవారికి బోనాలు ఎక్కిస్తూ వాళ్ళ కుటుంబాలు సమాజం బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు అందరికీ అందాలని చెప్పని మాతృమూర్తులు ఏదైతే వేడుకుంటున్నారో ఈనాడు మన నగరంలో చూస్తున్నాం. అన్ని చోట్ల కూడా అన్ని దేవాలయాల్లో రంగరంగ వైభవంగా అలంకరణ చేసుకొని అమ్మవారిని సేవించుకోవడానికి యావత్తు యూత్ కూడా, మహిళలు, పెద్దవాళ్ళందరూ కూడా సమాజం బాగుండాలి, మంచి వర్షాలు రావాలి, అందరూ కూడా బాగుండాలనేటటువంటి అమ్మవారి వేడుకోవడంలో మేమందరం కూడా ఈనాడు సమాజం బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. శ్రీ 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 ముత్యాలమ్మ, మాంకాలమ్మ, నల్లపోచమ్మ, రేణుకాదేవి పోయిన వారం 2వ తేదీన అమ్మవారు ఎదుర్కొచ్చి ప్రతి బస్తీ, ప్రతి వాడ, ప్రతి వీధి తిప్పడం జరిగింది. ఇప్పుడు చివరి ఇంకా జరుగుతున్నాం. ఈరోజు ఉదయము 5 నుంచి మొదలుకొని హోమము మిగతా కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు ఇప్పుడు సాయంత్రం పలారు బండిలు కానీ వివిధ కార్యక్రమాలు, కళ్యాణం కానీ అమ్మవారి పంచల ముగ్గులు కళ్యాణం చేయడం జరుగుతుంది. రేపు గావురంగం కార్యక్రమం ఉంటుంది. ఇది తరతరాలుగా ఈ కార్యక్రమం జరుగుకుంటూ వస్తుంది. ఏ పద్ధతి మారకుండా పెద్దలు మాకు ఏదో చూపించు ఇప్పుడు ఉన్న 4వ తరం, ఈ 4వ తరంలో మీ కార్యక్రమాలు అదే విధంగా యథావిధిగా మేము చేసుకుంటూ వస్తున్నాము. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గావురంగం ఉంటుంది. దాని తర్వాత అటు బిమ్మట పోతురాజులు, భవిష్యవాణి పోతురాజులు, వాటి తర్వాత అమ్మవారి సాగనంపు కార్యక్రమాలు. ఈ కార్యక్రమానికి జిఎన్ఆర్ ఏదైతే టీవీ ఛానల్, తెలుగు ఛానల్ వారికి ఈ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. जय बोलो मंकालम्मा की जय। जय माता दी। सारे विठलवाड़ी और नारायणगुड़ा के बस्ती वासियों के लिए बोनाल का बहुत बहुत हार्दिक शुभकामनाएं आप सभी को। माता रानी के दया से सब लोग सुख शांति आयु आरोग्य से सब खुश रहना बोल के हम माता को पाँव पड़े हैं। माता का आशीर्वाद सब पे बने रहें। जय माता दी।
जय माता दी। जय माता दी। नमस्कार। ये बहुत सत्य माता है, बहुत सालों से पुराना हम आते हैं, बचपन से देख रहे, और 160 साल पुरानी मंदिर है, बहुत सत्य है, हम बचपन से देखते आ रहे हैं। जय माता दी। जय माता दी। విఠల్వాడి అమ్మవారి గుడి ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన గుడి. 165 ఏండ్ల గుడి ఇది. నిజాం కాలంలో నుంచి నిర్వహించబడ్డ గుడి. మన నరసింహ అన్న గారు, మా శ్రీకాంత్ విఠల్వాడిలో చాలా ఘనంగా చేస్తారు. ఇంకా చెప్పు. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. బోనాల సందర్భంగా అందరికీ హిమాయత్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నా పేరు వైష్ణవి, నేను 8వ తరగతి చదువుకుంటున్నాను. విఠల్వాడి అమ్మవారికి బోనాలు శుభాకాంక్షలు. విఠల్వాడి ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇది నారాయణగూడెం విఠల్వాడి అమ్మవారు దేవస్థానము. ముత్యాలమ్మ, మాంకాలమ్మ, నల్లపోషమ్మ, రేణుక ఎల్లమ్మ. ఇది 167 సంవత్సరాల గుడి. మా అత్తమ్మ వల్ల నాయన చేసిండు పటేల్ బాల్చెట్టి, పటేల్ దండం బాల్చెట్టి. తర్వాత మా అత్తమ్మ చేసింది పటేల్ బాలపోషమ్మ. తర్వాత మా ఆయన చేసిండు పటేల్ దండం యాదయ్య. మీకు ఎన్ని తరాల నుండి వస్తుంది ఇది? ఇది ఇప్పుడు 4వది. తర్వాత మా కొడుకు చేసిండు దండం రామ్ కుమార్. తర్వాత నేను పటేల్ సరోజిని ఇప్పుడు చేస్తున్నా. నా తర్వాత మా చిన్న కొడుకున్నాడు దండం రేణుకుమారు, మా కూతురుంది. నా తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అయితే ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం, మాకు ఎలాంటి గొడవలు లేవు, అన్నీ మంచిగా నడుస్తుంది. మా దేవుడు గుడికి వచ్చిన వాళ్ళకి అందరికీ మంచిగా అవుతుంది. 16 పనులతో పని చేపిస్తాను నేను పటేల్ని. 16 మంది పనోళ్ళు ఉన్నారు, అన్ని కులాలోళ్ళు. అయితే అమ్మవారికి వాళ్ళ సంతోషంగా పండగ జరిపినాము. రాత్రికి కళ్యాణం చేస్తాము. రాత్రి 12 గంటలకు మొదలు పెడితే పొద్దున్న 6 అవుతుంది. మాంకాలమ్మ కళ్యాణం చేస్తాం. కళ్యాణం అయినాక దిష్టి తీసి పొద్దున్న బలిహారం పోస్తాం. బలిహారం అయినాక మళ్ళీ రంగం ఎక్కుతారు. రంగం ఎక్కినాక 5 పోతరాజులు ఉన్నారు. 5 పోతరాజులని తయారు చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చినాక గావు పడతారు. గావు పట్టినాక అప్పుడు సాకలోళ్ళు బలి చల్లుతారు. బలి చల్లినాక అమ్మవారిని మంచిగా అలంకారం చేసి సాగనంపుతాం. సాగనంపి శాంతి చేసి వస్తాం. పోతరాజు కార్యక్రమం అయినాకనే సాయంత్రం రంగం ఎక్కుతారు. రంగం ఎక్కినాక పోతరాజులు వస్తారు. పోతరాజులు అయినాక అలంకారం చేసి తీసుకెళ్తాం. పెళ్ళి బరాత్ తీసుకున్నట్టు తీసుకెళ్ళి అమ్మవారిని శాంతి చేసి తీసుకొస్తాం. వచ్చినాక రాత్రి పొద్దున్న 6 అవుతుంది మాకు. రాత్రి పోతే మళ్ళీ బేస్తారము కట్టమైసమ్మ పోతాం. గంగ తెప్పిడుస్తాము, బోనాలు ఎక్కిస్తాము, ఒడిబియ్యాలు పోస్తాము. మళ్ళా వారము గండిపేటకి వెళ్తాము. గండిపేట కాడ కూడా ఒడిబియ్యాలు, గంగతెప్ప, బోనాలు సమర్పిస్తాం. రక్తమైసమ్మకు, ఆరమైసమ్మకు, ఎల్లమ్మకు అందరికీ కూడా బోనాలు అన్నీ సమర్పించి పండుగ సమాప్తం చేస్తాం. ఇది తరతరాల నుండి వస్తుంది మాకు. ఇప్పుడు కూడా సాగనంపుతున్నాం. మా ఆచారం ప్రకారం మా అత్తమ్మ వాళ్ళు ఎట్లా చేసినా అదే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. కొత్తగా ఏం చేస్తలేము, కొత్త మార్పు ఏం లేదు. పెద్దోళ్ళు చేసిందే అదే నేను చేసుకుంటూ వస్తున్నా. మళ్ళీ నవరాత్రులకు దసరా చేస్తాం. 9 రోజులు దసరా చేస్తాం. హోలీకి హోలీ కాలుస్తాం. అన్ని పండుగలు మంచిగా అయిపోతుంది. ఇంతవరకు ఇవే మా కూతురు మాట్లాడుతున్నారు. విఠల్వాడిలో అందరికీ హ్యాపీ బోనాల్. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ బోనాల శుభాకాంక్షలండి. అందరూ ఖుషిగా సంతోషంగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను. ఇది మా నైనమ్మ వల్ల నైన స్థాపించినది. అక్కడి నుంచి పరంపరంగా చేసుకొని వస్తున్నాము. ఇప్పుడు
ఇప్పుడు ఈ తరం మా మమ్మీ చేస్తుంది, మా తమ్ముడు చేస్తున్నాడు. వాళ్ళకి సపోర్ట్గా నేను నించొని చేస్తున్నాను. ఇప్పటివరకు ఎలాంటి ఇంటరప్షన్ ఎక్కడ ఏం లేదు. మంచిగా పండగ చేసుకొని అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బోనాల సందర్భంగా ఇక్కడ విఠల్వాడి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరాలు లాగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాస బోనాలు ఇక్కడ విఠల్వాడిలో నరసింహ ఆధ్వర్యంలో ఈ మహంకాళ అమ్మవారి దగ్గర చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మా పోలీస్ తరపు నుంచి కూడా మేము బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈరోజు రేపు 2 రోజులు కూడా పోలీసు నుంచి ఎటువంటి కూడా అంతరాయం లేకుండా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మంచి బందోబస్తు ఏర్పాటు చేసి అందరూ కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. విఠల్వాడి బోనాల జాతరకి నన్ను ఆహ్వానించారు. నేను గత ఒక 10-12 సంవత్సరాలుగా నేను సేవ చేసుకుంటున్నాడు ఈ అమ్మవారికి. మా బ్రదర్ అవినాష్ వాళ్ళ బ్రదర్ శంకర్ పోత్రాజ్కి అమ్మవారికి 10 సంవత్సరాల నుంచి నేను సేవ చేసుకుంటున్నాను. ఇట్లా అమ్మవారి ఆశీర్వాదాలతో ఇలాంటి సేవ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. బోనాల గురించి అందరు చెప్పే విషయమే నేను కూడా చెప్తాను. ఈ అమ్మవారు మా 3 అమ్మవార్లు ప్లస్ 4 అమ్మవార్లు ఉన్నారు. సో అన్ని గుళ్ళతో కంపేర్ చేసుకుంటే మా ఒక విఠల్వాడి అమ్మవారికి పవర్ఫుల్గా మేము భావిస్తాము. అండ్ ఆ పవర్ఫుల్ మేము ప్రతిరోజు అండ్ ప్రతి సంవత్సరం మేము అనుభవిస్తూనే ఉంటాము. అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మాపై అమ్మవారు చూపిస్తూనే ఉంటారు మాకు. అండ్ ఆ అమ్మవారు ఇచ్చే ఆ ఉత్సాహం, ఆ ధైర్యమే మాకు ఎల్లప్పుడూ ఇలా ఈ రోజుకి ఇలా నిలబెడుతున్నది. సో మేము ఎల్లప్పుడూ అమ్మవారిని నమ్ముకొనే మేము ఉంటాము. అమ్మవారి ఆధ్వర్యంలోనే మేము అన్నీ కొనసాగిస్తూ ఉంటాము. నమస్తే అండి, నా పేరు మల్లేషు. మేము ఇక్కడ స్థానికులము. కనీసం పూర్వం 100-150 ఏళ్ళ గుడి ఇది. మొత్తం ఇమాజినరీకు సంబంధించింది. ఇమాజినరీ డివిజన్లో ఎవరు అనగానే ఎవరి ఇంటి దగ్గర ఏ గుడి ఉన్నా కూడా ఇంటింటికి ఉన్నా కానీ బస్సుకి ఉన్నా కానీ కంపల్సరీ విఠల్వాడికి పాత గుడి అని ఇక్కడ సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. చాలా పవర్ఫుల్ దేవుడు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. విఠల్వాడి వాళ్ళందరూ కలిసి ఈ 3 అమ్మవాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళకి సదుపాయం కానీ, ఈ డెకరేషన్ కానీ, ఈ రంగం కానీ కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఈ నరసింహముద్రాజ్ అని ఉన్నాడు, ఆయన మెయింటైన్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. మీరు జగన్మాతవి, ఇక భక్తులకు ఏం అందరి సమస్యలను అందరినీ కాపాడి చల్లగా చూస్తుంది అమ్మవారు. అందరు కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే అమ్మవారు. 3 అమ్మల మూలకుటమ్మ. సో గైస్, ఇవాళ విఠల్వాడిలో ఘనంగా బోనాలు జరిగినాయి. ఇంకా రేపు పలరం బండి ఇంకా రంగాలు ఉంటాయి. సో అందరికీ హ్యాపీ బోనాలు. సో రేపు రంగం ఎక్కుతారు, పోతురాజులు, పలరం బండిలు ఉంటాయి. సో అందరికీ హ్యాపీ బోనాలు గైస్. థ్యాంక్ యూ. ఈరోజు బోనాల పండుగ సందర్భంగా నరసింహ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఈ మా హిమాయత్ నగర్ డివిజన్లో 167 సంవత్సరాల అమ్మవారి గుడికి మేము రావడం జరిగింది. నాతో పాటు అందె శ్రీనివాస్ గారు, బీజేపీ మజ్దూర్ యూనియన్ స్టేట్ కన్వీనర్ గారు, కో కన్వీనర్ ఉదయ్ భాస్కర్ గారు రావడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకేం చెప్పాలి?